హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత తీసిన వ్లాగ్. అంటే ఒక 2-2:30 నుంచి అలా స్టార్ట్ చేశాను ఈ వీడియో తీయటం. ఇదైతే వీక్ డే వ్లాగ్. బాబు స్కూల్కి వెళ్ళాడు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. పాప నేను ఇంట్లో ఉన్నాం. మా బాబు రోజు స్నాక్స్కి ఫ్రూట్స్ పెడుతుంటే అమ్మ రోజు ఫ్రూట్సేనా అని అంటున్నాడు. అందుకని ఈరోజు చెక్కలు చక్రాలు చేద్దామని నేనైతే బియ్యం మరపించుకొని వచ్చాను. బియ్యం పిండి ఫస్ట్ అయితే చెక్కలకు కలుపుతున్నాను. ఈ మిక్సీలో నుంచి వేసిన పౌడర్ ఏంటంటే ఇది కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడి అందులోనే నేను మినపప్పు, శనగబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకున్నాక ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాను. నాదైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న నెయ్యి అయిపోయింది. అందుకని డిమార్ట్లో ఆవు నెయ్యి కొనుక్కొచ్చుకొని అదే యూజ్ చేస్తున్నాను. నెయ్యి వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో పిండి అయితే ముద్దగా కలుపుతున్నాను. చెక్కలకు కలుపుతాం కదా, అంటే చపాతీ పిండి కలుపుతాం కదా, సేమ్ అదే కన్సిస్టెన్సీలో చెక్కలకు కూడా కలుపుకుంటాము. ఇంకా నేను ఇడ్లీస్ సరిపోద్ది అనుకున్నా, సరిపోయేసరికి కొంచెం వేరే బాండీలో పెట్టేసి అలా రెండు లాస్ట్కి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పిండి నానేలోపు అయితే చక్రాలకు కలిపేస్తున్నా. నేను ఎప్పుడు శనగపిండితో చక్రాలు చేయను, అవి ఎక్కువ రోజులు కూడా ఉండవు కదా, ఒక 10 days కూడా నిల్వ ఉండవని బియ్యము, మినపప్పు మరపట్టించుకొని వచ్చేసి చేస్తాను. ఇందులో నేనైతే వాము ఉండిద్ది కదా, అది మిక్సీ పట్టుకొని ఉప్పు, కారం వేసేసుకొని కలుపుతున్నా. కలిపాక ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకున్నాను. కరెక్ట్గా సరిపోయాక కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని చెక్కలకి చక్రాలకి ఒకేసారి వాటర్ హీట్ చేసేసుకున్నాను గోరువెచ్చగా. వాటితోటే ఇంకా పిండి మొత్తం కలిపేశాను. చాలా పోయింది కింద అయితే, మా పాపను ఆడిస్తూ చేశాను కదా, అందుకని ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆ కింద పడిందంతా క్లీన్ చేసేసుకొని వచ్చేసరికి ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ అయితే చెక్కలు వేస్తున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ చెక్కలే వేయాలి. మనం పిండి మరపట్టించుకునేటప్పుడు కూడా ఫస్ట్ చెక్కల పిండి మరపట్టించుకొని తర్వాత చక్రాలకి మరపట్టించుకోవాలి. ఎందుకంటే మనం చెక్కల్లో మినపప్పు అవేం వేయం కదా మరపట్టించేటప్పుడు. అలా వేస్తే ఏంటంటే చెక్కలు బాగా రావు, మెత్తగా అయిపోతాయి. అందుకని ఫస్ట్ చెక్కలకి వేసుకోవాలి. కానీ మనం చేసేటప్పుడు పిండి కలిపేటప్పుడు ఫస్ట్ మనం చెక్కలు చేసుకుంటే చెక్కలు బాగా వస్తాయి. తర్వాత చక్రాలు చేసుకున్నా ఇంకా చక్రాలకి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే చెక్కల్లో ఉంది బియ్యం పిండే కదా ఉండేది. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా చెక్కలు చేసుకుని ఆ తర్వాత చక్రాలు చేసుకోవాలి. చెక్కలు చూసారు కదా, బాగా క్రిస్పీగా బాగా వచ్చినాయి. ఇంకా నా చెక్కలు అయిపోయేసరికి నేను చెప్పాను కదా 2:30కి అలా స్టార్ట్ చేశానని, పిండి కలుపుకునేసరికి ఇంకా ఆల్మోస్ట్ 3 అయిపోయింది. 3 to 4:30 నాకు చెక్కలు చేయడానికి టైం సరిపోయింది. నేను చెక్కలు చేయటం అయిపోయింది. మా హస్బెండ్ అయితే బాబుని స్కూల్ నుంచి తీసుకుని వచ్చాడు. నాకు ఇక్కడ ఇంకా చక్రాలు చేయడానికి అయితే హెల్ప్ చేస్తున్నారు. చాలా గట్టిగా ఉన్నాయి ఈ గిద్దలు అయితే. మా హస్బెండ్ అయితే ఇంకా చక్రాలు వేయడానికి హెల్ప్ చేశారు. మొత్తం అయిపోయేసరికి టైం అయితే 6:30 అయిపోయింది. ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని పిల్లలిద్దరికి స్నానానికి వాటర్ పెట్టేసి పాలు కాగబెడుతున్నాను. పాలు కాగేలోపు అయితే ఇంకా పిండి మొత్తం కలిపాం కదా, ఆయిలీగా ఉంటుంది కదా కిచెన్ అంతా. ఇంకా అందుకని ఒకసారి చిమ్మేసి పడుకునేటప్పుడు తుడిచేసాను. ఇప్పుడైతే తుడవలేదు, ఇంకా లేట్ అయిపోతుందని. పిల్లలిద్దరికి స్నానం చేసేసి ఇంకా మార్నింగ్ వేసిన దోసపిండి ఉంది, అదే ఇంకా దోశలు వేసేసి మా హస్బెండ్కి, మా బాబుకి పెట్టేసి తర్వాత నేను కూడా తిన్నాను. ఇంకా తిన్నాక తెలిసిందే కదా, పిండి వంటలు చేస్తే అంట్లు అయితే ఎక్కువ పడతాయని ఇంకా తినేసి అంట్లు కూడా మొత్తం తోమేసి ఇల్లు కూడా తుడిచేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.